నేను అడుగుతున్నా, ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే 70 సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరును దత్తత తీసుకుంటున్నా అనేవాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు, రోజే కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు. కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ, సొంత బిడ్డ, ఎవడి దయదాక్షిణ్యాలు అక్కర్లేదు, మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు, మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను అడుగుతున్న ఈ జిల్లాని, పాలమూరు బిడ్డల్ని, ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్తత తీసుకునేది? మనం గతి లేనోళ్ళమా, చేతగానోళ్ళమా, చేవలేనోళ్ళ, చీము నెత్తురు చచ్చిందా మనకు? మనం పరిపాలన చెయ్యలేమా? మనం నిధులు తెచ్చుకోలేమా? మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఎందుకు ఇవాళ ఈ కోపం, ఈ ద్వేషం బీఆర్ఎస్ వాళ్ళకని అడుగుతున్నా. ఏం నొచ్చింది? 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, 20 లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా, 20,000 కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు. మీరు మనుషులా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను, మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే, వాటికి నిధులు ఇవ్వాలి, నీళ్లు రావాలి అని నేను అంటుంటే, మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన అల్లుడు అంటారు. నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు, మళ్ళీ వస్తుందా మనకి అవకాశం? ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా? ఆనాడు బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి. 70 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా? మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా? ఆలోచన చేయమని నా బిడ్డలు, నా సోదరులు, మా అన్నదమ్ములను, మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా. ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు. అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు. అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం, మహబూబ్నగర్లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం, ఇవాళ మెడికల్ కాలేజ్ కొడంగల్కు తెచ్చినాం. అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం. పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని మనం పూర్తి చెయ్యాలనుకుంటున్నాం. ఇవాళ ఇంతకుముందు మా మధు, లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చిండ్రు, అన్న ఇవన్నీ ప్రకటించని. అవన్నీ కాదు, ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు, అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికో 20,000 కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నా మీ తరఫున. 70 ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. 70 ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం. 70 ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక, సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా? మన జిల్లా కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా. కేసీఆర్ కాళేశ్వరం ఒక్కదానికే 1,50,000 కోట్ల రూపాయలు తీసుకుపోయింది. 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. కట్టింది కుప్పగూలింది. వెనకడికి కూడా పనిమంతుడు అంట, పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ, మా శ్రీశైలం కానీ, మా దూరాల కానీ, మా శ్రీరామ్ సాగర్ కానీ, మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి. ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి, ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి. కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది. కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి 1,50,000 కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం, నేను పుట్టిన గడ్డ కోసం, ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే, నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్న నా జిల్లా సోదరులను. ఎంతకాలం ఎవడో మనల్ని దత్తత తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి. ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా.
ఏం మనం కాలోంకరనా కన్నోంకరనా? ఏం తక్కువ మనకు? మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది? మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా? ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెప్పితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి. మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల దోసుకోలేదా? ఇవాళ నేను కొడంగల్ నుంచి, మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని